బజే వాయు వేగం హౌ ద టేబుల్స్ హ్యావ్ టర్న్డ్ అండి. మూవీ మ్యాటర్స్ రివ్యూ చూసా ఊరికి అసలు ఈ సినిమా చూడాలా అని చెప్పి ఓ 10 సెకండ్స్ చూశాక లేదు ఐ హ్యావ్ టు గో వాచ్ దిస్ ఫిల్మ్ అని చెప్పి ఫస్ట్ ట్రైలర్ చూసా, ఫీల్ వచ్చింది, సినిమాకి వెళ్ళా. ఇప్పుడు ఈ వారం వచ్చిన 3 సినిమాలు చూశాను, నెక్స్ట్ సినిమా కూడా రివ్యూ వస్తుంది. కాకపోతే క్లియర్లీ దిస్ మూవీ ఈజ్ విన్నర్ బై బిగ్ మార్జిన్. సో ఈ 3 సినిమాల్లో ఏ సినిమా చూడాలి లేదా ఈ వీకెండ్ సినిమాకి వెళ్ళాలనుకుంటే బజే వాయు వేగంకి వెళ్ళండి. నాకైతే సర్ప్రైజ్లానే ఉండింది, కానీ ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఇంకెందుకు లేటు? హలో గైస్, వెల్కమ్ టు బాల్పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చేయాలి. మీరు చేస్తూ ఉంటే ఇంక చెప్పాల్సిన అవసరం ఉండదు, వీడియో కూడా చాలా లెంత్ తగ్గిపోద్ది. అసలే ల్యాగ్ సినిమాలకు ల్యాగ్ రివ్యూలు ఇస్తున్నా అని చెప్పి బయట టాక్ ఉంది. ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఈ సినిమా ఎందుకురా నువ్వు ఇలా అంటున్నావు అంటే ఒక డీసెంట్ అటెంప్ట్, మంచి స్కోప్ ఉంది, మంచి ప్రిమేస్ ఉంది, నాకు సిన్సియర్గా అనిపించింది. సో నాకు అందుకు ఆ సినిమా కొంచెం పర్లేదు అనిపించింది. కానీ ట్విస్ట్ ఏంట్రా అంటే నాకు అంత నచ్చలే. రామచంద్ర ప్రభు మరి ఇంకేంట్రా అంటే ఉన్న 3 సినిమాల్లో ఇదే క్లియర్ విన్నర్ అండి. అదే చెప్తాను. నాకు కూడా సినిమా నచ్చింది, ఎస్ ఐ వాంట్ దిస్ ఫిలిం, నాకు నచ్చాలి అని చెప్పి కూర్చున్నాను. కానీ డిసప్పాయింట్ అయ్యాను. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద ఫిలిం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకయ్యాను ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. మంచి సినిమా మీరు వెళ్ళాలి కాబట్టి స్పాయిలర్స్ కూడా నేను పెద్దగా ఇవ్వను. సో మీరు చూస్తే మీకు అర్థం అవుద్ది. ఒకవేళ మీరు సినిమా చూస్తుంటే మీరు కూడా నా పాయింట్స్ రెజనేట్ అయ్యారా చెప్పండి. స్టోరీ కాన్సెప్ట్ బాగుందండి. హీరో ఉంటాడు, వానికి ఫ్రెండ్స్ ఉంటారు, అదో లవ్ స్టోరీ, అదో రామ్ కామ్. ఈ రొటీన్ సినిమాలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లాగ్స్ ఆఫ్ గోదావరి ఇవన్నీ కాకుండా కొత్తగా ఒక కొత్త కాన్సెప్ట్, ఫ్రెష్ స్క్రిప్ట్తో వచ్చారండి. నన్ను అడిగితే సరే కొన్ని అటు ఇటు ఉన్నా కూడా కొత్త సినిమా చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఏంటంటే ఒకటి స్టార్ట్ అయిందంటే టక్క రిపీట్ అవుతూ ఉంటాయి. కామెడీ కానీ లేకపోతే హారర్ కామెడీ కానీ హారర్ కానీ రీసెంట్గా ఇప్పుడు చేతబడి టైప్ సినిమాలు కానీ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే మన దగ్గర కాపీ క్యాట్స్ చాలామంది ఉంటారండి. ఇప్పుడు ఒకటి హిట్ అయితే మన దగ్గర వస్తాయి, శక్తి ఆ టైప్లో ఉంటాయి. సో ఈ సినిమా మాత్రం అలా లేదు. ఇది ఒక ఫ్రెష్ గ్లిమ్స్ లాగా ఫస్ట్ టైం రన్ రాజారాన్ని చూసినప్పుడు ఆ టైప్లో ఫీల్ వచ్చింది. కాకపోతే ఓకే, ఫ్లాస్ అయితే ఫ్లాస్ ఉన్నాయి, కానీ ఆ పార్ట్కే నేను చెప్తా కదా, దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్డ్. అండ్ నెగోషియేషన్స్ బాగుంటాయి ఇందులో. ఇప్పుడు బేసిక్గా విలన్ హీరో మధ్యలో ఏమైనా ఇప్పుడు బేసిక్గా విలన్స్ని సెటప్ చేయడం కానీ విలన్స్కి హీరోకి ఉన్న కాన్ఫ్లిక్ట్ కానీ అలా కాన్వర్జేషన్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి పలానా ఎక్స్చేంజ్ చేసుకుందాం, నాకు ఇచ్చే నేను నీకు ఇచ్చేస్తాను. హీరో ఇంకా విలన్ డిస్కషన్ టైంలో హీరో లాజికల్ క్వశ్చన్ అడుగుతాడు, అరే నేను ఇక్కడికి వచ్చి నీకు కావాల్సింది ఇస్తే నేను చంపుతావు కదరా, వాట్ లాజిక్ ఇస్ దిస్, లేదు ఇంకొక అరేంజ్మెంట్ చేసుకుందాం. అలా కొంచెం న్యాచురల్గా ఒక ఫీల్తో వెళ్ళింది అనిపించింది. ఇంకా సినిమా విషయానికి వస్తే అంతేనండి. దోస్ ఆర్ ద పాజిటివ్స్. సో నెగిటివ్స్ కానీ లేకపోతే నెగిటివ్స్ అనడం కన్నా నాకు ఎలా ఉంటుందంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇది బాగుంది, ఇది అయ్యేటట్టే ఉంది అన్నట్టు ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టు ఉందిరా ఒకటి ఉంటుంది, సంథింగ్ ఈజ్ బిల్డింగ్ అప్ అని. అది ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి మనకి మంచి ఎక్సైట్మెంట్ వస్తుంది. ఇంకా అది కొంచెం తగ్గుతా వెళ్ళి ఐ వుడ్ సే నాకు ఇంకా ఆల్మోస్ట్ జస్ట్ నచ్చలేదని చెప్తానండి, అంతే. సో నచ్చదంటే వర్స్ట్ టూ బ్యాడ్ అని కాదు, కానీ ఇంకా భలే బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అనేలాగా లేదు. ఎందుకు అనేది ఐ టెల్ యూ. ఈ సినిమా ప్రాపర్ ఖైదీ లాంటి సినిమా అయ్యే స్కోప్ ఉందండి. ఆ స్టోరీ కానీ ఆ ప్లాట్ కానీ ఫస్ట్ నుంచే టక్క అసలు పేస్ పెంచుకుంటూ వెళ్తే బాగుండేది. ఈ సినిమా ఎలా ఉంటుందంటే చేయాలి, ఒక ఎస్టాబ్లిషింగ్, ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేయాలి, హీరో మోటివ్ ఏంటి, విలన్ మోటివ్ ఏంటి, వాడికి ఇది ఎందుకు కావాలి, వీడికి అది ఎందుకు కావాలని చెప్పి ఎస్టాబ్లిష్ చేయాలి. అది బాగానే చేశారు ఇక్కడ. కానీ దేర్ ఆర్ 2 ways ఆఫ్ షోయింగ్ ఇట్ అండి. ఒకటేమో ఫస్ట్ ఎమోషన్ అంతా చూపించేసి ఆ ఎమోషన్ మీద సెకండ్ హాఫ్ హీరో గాడి నాన్నకి ఏదో అయింది అలా చూపించాలి. ఇది నాకు అంత ఎక్కల. ఇప్పుడు మీరు ఖైదీ సినిమా తీసుకోండి, మన తమిళ సినిమా డబ్బింగ్ వచ్చింది కదా, అందులో ఏంటి అక్కడ కూడా డాటర్ ఎమోషన్ ఉంటుంది. కానీ డాటర్ ఎమోషన్ ఎలా చూపిస్తారంటే యాక్షన్ జరుగుతున్నప్పుడే ఆ ఫ్లో వెళ్తున్నప్పుడే మధ్యలో ఒక 2-3 సెకండ్స్ గ్లింప్స్ అదేదో జరుగుతుంది అలా మెయిన్ ఫ్లో వెళ్ళిపోవాలి. అది ఎమోషన్ అక్కడక్కడ టచ్ అయ్యి మళ్ళీ వదిలేస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ నాన్న ఎమోషన్ వీళ్ళు పెద్దగా అవ్వడం అదంతా అవసరం లేదు అబ్బా, అదంతా చాలా ఫ్లఫ్ అనిపించింది నాకు. ఎట్ ద సేమ్ టైం ఈ ఫ్లఫ్ వల్లే సినిమాలో నాకు తెలిసి క్వాలిటీ తగ్గిపోయింది. మంచి ఎలిమెంట్స్ చాలా ఉన్నా కూడా చుట్టుపక్కల ఫ్లఫ్ వల్ల అంత అవ్వలేదు అనిపించింది. అండ్ సినిమాకి హీరోయిన్ అవసరం లేదు చెప్తున్నా, అది ఏదో ఆఫ్టర్ థాట్లా తీసుకొచ్చి పెట్టరు అనిపించింది అండి నాకు. ఎందుకంటే ఫస్ట్లో తీసుకొచ్చినప్పుడు ఆ లవ్ కానీ సాంగ్ కానీ అసలు ఎందుకు, ఆ డ్యాన్స్ కానీ ఎందుకు, వై ఇలాంటి మంచి ప్యూర్ జానరా టైప్ సినిమాలు ఎందుకంటే ఇప్పుడు చెప్తే బ్యూటీషియన్ నేను అది ఇది లవర్, నేను నా మైండ్లో 100 క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉన్నాయి. దట్స్ హౌ ఐ థింక్. సో ఎలా అంటే ఈ అమ్మాయి బ్యూటీషియన్ ఓకే అంటే ఇలాంటి ప్లాట్లో పనికి వస్తుంది, క్లైమాక్స్లో ఏదో తీసుకొస్తారు అలా అనుకున్నా, ఏదో పర్పస్ ఉంది అనుకున్నా, మళ్ళీ గాయం, రోల్ ఏం లేదు అన్నప్పుడు కరెక్ట్ ఇంటర్వెల్ సీన్లో మళ్ళీ కనిపిస్తుంది, ఓ మై గాడ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, తినకు మంచి రోలే ఉంది, వాట్ ఎ సర్ప్రైజ్ అనుకుంటాం. తర్వాత అర్థమవుతుంది అసలు ఆ అమ్మాయిని అక్కడ తీసుకొచ్చిందే మనకి ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలి, ఇంటర్వెల్ బ్యాంగ్ అంతే, మళ్ళీ ఉండదు. మళ్ళీ ఎందుకు చెప్తానంటే అక్కడక్కడ పెట్టారండి అమ్మాయిని,
ఒక ప్లాట్లో కూడా ఒక పాయింట్లో వాడతారు. నా లాజిక్ ఏంటంటే అమ్మాయి లేకపోయినా అసలు ఫరకే పడదు స్టోరీలో. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది, ఇంకా పేసీగా వెళ్తుంది. ఆ అమ్మాయి ఎమోషన్ కూడా లేదు అక్కడ. అమ్మాయి ఎక్కడ కార్లో ఉండదు, అమ్మాయితో ఏ ఎమోషన్ ఉండదు. సో ఆ అమ్మాయి వల్ల ప్లాట్ పాయింట్ తెలిసింది కదా అని మీరు అనొచ్చు. కాకపోతే ఆ అమ్మాయి అక్కడ లేకపోయినా ఈవెన్చువల్లీ హీరోకి తెలిసిపోద్ది అదే ప్లాట్. అక్కడ ఏదో వచ్చేసి తను ఏదో టాప్ తను పెట్టడం వల్ల ఇంకా వర్స్ట్గా అయింది. కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించచ్చు, ఎందుకంటే మీకు స్టోరీ చెప్పకుండా చెప్పేలా చెప్తున్నా. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. ఎలా అంటే హీరోయిన్ ఒక ఇంపార్టెంట్ ప్లాట్ పాయింట్ కోసం ఉంటుందండి. కాకపోతే ఆ ప్లాట్ పాయింట్ పెట్టడం ఎంత వర్స్ట్ పెడతారంటే సేమ్ మన పాత సినిమాలో మాట్లాడుకున్నట్టే కిటికీ చోళ్ళ నుంచి ఓ విలన్ ఇలా మాట్లాడుతున్నాడు, ఓ విలన్ చేస్తున్నాడు, హీరో విలన్ చేస్తున్నాడు, ఇలా చెవులు పెట్టుకొని విన్నా అనడానికి తప్ప రామచంద్ర ప్రభు ఈవెన్చువల్లీ హీరో కెన్ ఆల్సో కనెక్ట్ దోస్ డాట్స్. ఆడు స్మార్ట్ అని అలా చూపిస్తారు. అలా చేసి ఉంటే అయిపోయేది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్. ఈ పాయింట్సే మీకు మైండ్లో బాగా ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం చెప్తానండి. సాంబార్ అన్నం ఉంటుంది, మీకు అనాలజీతో చెప్తే కానీ క్లారిటీ ఉండదు, నాకు ఉండదు. సో సాంబార్ అన్నం ఉంది, మంచిగా అన్నం సాంబార్ ఉంది, బాగుంది. కావాలంటే ఒక అప్పుడు వేసుకొని తినండి. జాన్రా సినిమా అంటే అలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఎస్ హీరోయిన్ పెట్టాలి, లవ్ యాంగిల్ పెట్టాలి, ఒక సాంగ్ పెట్టాలి. கட்டு பண்ணா ஒரு சாங் தலைவா இத்தேன் மார் மாதிரி ஒரு குத்தாங்குடி எனாங்கே ஒன்னும் போடிங்க. సో అది సపరేట్గా బాగుంటుంది. దాంట్లో అది బాగానే ఉంటుంది. పెరుగన్నం అది లేదు, సాంబార్ వల్ల పెరిగేసి దోపాలి. ఓకే సరే అమ్మ ఏదోటి తిందామన్నట్టు తింటూ ఉంటాం. ఇప్పుడు ఇందులో ఐస్ క్రీమ్ వేసి దొబ్బితే ఎలా ఉంటుంది చెప్పండి. చెప్తాను కదా, స్టాండ్ అలోన్గా అన్నీ బాగుంటాయి, అన్నీ తీసుకొచ్చి ఒకే దాంట్లో వేద్దాము అంటేనే గబ్బులు వేసిపోద్ది. దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. అది డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్, సైడ్ ఇన్వాల్వ్మెంట్ నాకు తెలియదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. ఇదైతే ఇంకా అసలు పెరుగులో ఇంకా ఐస్ క్రీమ్ ఇన్ సాంబార్ ఎవర్రా అంటే మన హ్యాపీ డేస్ టైసన్. అమ్మ ఓవర్ యాక్షన్ ఉంటుందిరా అయ్యా, తట్టుకోలేవు. ఆ సినిమా నాకు ఆ క్యారెక్టర్ ఇష్టం, చిన్నప్పుడు మనం కూడా ఓ టైసన్ పాపం అది అనుకున్న వాళ్ళమే. కానీ ఇన్ని రోజుల తర్వాత వచ్చి ఆయనకి యాక్టింగ్ కష్టం అండి. అరే నువ్వు 1+1 2 చేయాలంటే 1+1 2000 చేసిండు యాక్టింగ్. అసలు చిరాకు దొబ్బుద్ది. అరే అయ్యా అసలు ఎలా ఉంటుందంటే తీసుకెళ్ళి ప్రశాంత్ నీల్ సినిమాలో పడేయండి, అట్లున్నది. ఆయన అసలు సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది ఆ డైలాగ్ డెలివరీ కానీ. ఆయన వస్తే చిరాకేస్తుందండి నాకు, ఐ డోంట్ నో వై. సో ఎట్ ద సేమ్ టైం కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ పెడతారు. హీరో అతను స్టెప్ బ్రదర్స్, అవసరమే లేదు. ఆ స్టెప్ బ్రదర్స్ అవ్వడం వల్ల మీ అమ్మ కాదురా మా అమ్మ చెప్పి మన నాన్న కాదురా మా నాన్న హీరో ఉంటుంది. అది అవసరం ఆ ప్రీ క్లైమాక్స్లో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ ఫీల్ వెళ్తున్న దాంట్లో మీ ఎందుకు ఇవన్నీ. ఇప్పుడు సొంత కొడుకు అయితే మీకు స్టోరీలో ఎంత తేడా కొడుతుందా? ఏమి ఉండదు. ఇద్దరు ఓన్ బ్రదర్స్ని పెడితేనే తేడా ఉంటుందా? ఏమీ ఉండదు. పెట్టాలంతే, పెట్టాలి. సొంత బ్రదర్స్ మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ రావాలి. అప్పుడు హీరో గారు ఎంత మంచోడో తెలుసా, సొంత డాడీ కాకపోయినా ఏం చేశాడో తెలుసా అని చెప్పి హైప్ పెట్టాలి. అరే సారీరా తమ్ముడు, సారీరా నిన్ను అపార్థం చేసుకున్నా. ఎందుకు ఇవన్నీ? మంచి కొత్త న్యూ ఏజ్ సినిమా తీస్తున్నప్పుడు ఈ పాత రొట్టె ఎమోషన్లు ఎందుకు? దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇంకదే చెప్తున్నా కదండి, ఒక మంచి ఇది ఉంది చాలా చేయొచ్చు, కానీ ఏం చేయాల అంటే ఏం చేయలేదు, కొంచెం చేశారు. సో దానివల్ల డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు ఇంకోటి చెప్తా, హీరో సినిమాలో క్రికెటర్ అండి. వాట్ లాజిక్ ఈజ్ దేర్? అంత ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ నుంచి ఒక అరగంట కాదు 20 నిమిషాలు స్పెండ్ చేసి ఉంటారు ఆయన క్రికెట్, ఆయన హిస్టరీ. అది ఎందుకు క్రికెటర్ ఎందుకు అంటే సినిమాలో బెట్టింగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. బెట్టింగ్ చేసి ఇది అంతా అవుతుంది, అందుకోసం పెట్టాం క్రికెట్. అంటే ఇది కేవలం లంకలో ఫైర్ కోసం ఇదంతా జరిగింది రామాయణం అన్నట్టు ఉంటుంది. యూ కెన్ డూ ఇట్ ఎనీ అదర్ వే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూలై సినిమా తీసుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమా కొంచెం జూలైకి రిలేటబుల్గా అనిపిస్తుంది మీరు ఆలోచిస్తే. జూలై సినిమాలో కూడా హీరో ఇస్ స్మార్ట్ యాస్, వాడు వెళ్తాడు బెట్టింగ్ వేస్తూ ఉంటాడు, వాడి బెట్టింగ్ మీద బుర్రతోనే ఆలోచించి బెట్టింగ్ వేస్తాడు. ఇక్కడ అదే పెట్టొచ్చు కదా, అయిపోద్ది సింపుల్గా ఎస్టాబ్లిష్ చేయడం కోసం. నువ్వు ఆ క్రికెటరు అది నాకైతే పర్సనల్లీ నాకు ఎలా ఉంటుందని నాకే అర్థమవుతుంది. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ద డైరెక్టర్స్ క్రియేటివ్ స్పేస్, అదెందుకు చేసావు ఇదెందుకు చేసావు కానీ ఏమో, దిస్ ఈజ్ మై థాట్ ప్రాసెస్ అనుకోండి. అది లేకపోతే నీకు టైం మిగలేదు, ఇంకేదైనా క్రియేటివ్గా ప్లాట్ పాయింట్ కానీ, ప్లాట్లు పెట్టడం కానీ, ఆ కార్లో కానీ, చేసింగ్ కానీ, నెగోషియేషన్ కానీ, హీరోకి వీడికి మధ్యలో క్యాట్ అండ్ మౌస్ కానీ ఇలాంటిదని ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టవచ్చు కదా. వాడు క్రికెటరు, వాడు మంచి క్రికెటర్, ఎందుకు అబ్బా వాడు బెట్టింగు, వాడంతే వీడింతే స్మార్ట్గా స్ట్రీట్ స్మార్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే స్టోరీలో ఏది మారదు. సో అలా ఏదైనా చేసి ఉంటే బాగుంటుంది. అక్కడ కూడా చాలా ఫ్లఫ్ ఎక్కువైపోయింది అనిపించింది. ఇంకా కొన్ని ఉంటాయండి అవి నా మైండ్ ఇంకా పోట్ల లోపల నుంచి. ఇప్పుడు మీ దగ్గర ఒక పీస్ ఆఫ్ పేపర్ ఉంది, ఆ పీస్ ఆఫ్ పేపర్తో మీకు 2000 crores హవాలా అవుతుంది. వాట్ ఎవర్ దట్ పేపర్ మైట్ బి సంథింగ్. ఈ సినిమాలో 2000 rupees నోట్ ఉంది. ఆ ఒక్క నోట్, స్పెషల్ సీరియల్ నెంబర్ ఉన్న నోట్ ఈజ్ వర్త్ 2000 crores. మీరు అది మీ కార్లో వదిలేసి పార్కింగ్లో ఎవడికో వ్యాలీ ఇచ్చేసి వెళ్ళిపోతారా? ఎంత డాన్ అయినా, ఎంత నమ్మకస్తుడైనా తీసుకెళ్ళి జోబులో పెట్టుకుంటాడు, 100 సార్లు చెక్ చేసుకుంటాడు. ఈ సినిమా అదే చెప్తున్నా,
కొన్ని ఉంటాయి కొంచెం చూపించవచ్చు, కానీ మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అది ఇక్కడంటే అక్కడ ఉడతలేస్తాడు, అది తీసి జోలో పెట్టుకోవచ్చు కదా, నీతోనే తిరగవచ్చు కదా. అదేమైనా పెద్ద అదేమైనా పెద్ద బ్యాగా మోయడం కష్టం కార్లో వదిలేసి ఆడడానికి, తెలిసి అక్కడ వదిలేయడం అనేది మోస్ట్ బుల్షిట్ థింగ్ ఎవరు అనిపిస్తుంది. సరే అది పక్కన పెట్టద్దు, దాంట్లో మీరు ఇంకా యూ కెన్ ఆర్గ్యూ డిఫరెంట్ వేస్, కానీ దట్ ఈస్ ద మోస్ట్ స్టూపిడ్ థింగ్ అని నా ఫీలింగ్. సరే అది పక్కన పెడదాం. మేయర్ కొడుకుని కిడ్నాప్ చంపడం ఉంటుంది, నేను చెప్పను స్పెసిఫిక్స్ ఏంటి అని. ఎందుకు వై ఏదో దోమని చీవని చంపేసినట్టు చంపేస్తారండి సరదాగా. సో అక్కడ స్ట్రాంగ్ రీజన్ అనిపించలేదు, సడన్గా ఏదో జరిగిపోయింది. అది ఏంటంటే ఇంటర్వెల్ టైంకి మనకు ఒక షాక్ కావాలి, ఇట్లా ఒక దెబ్బ మీద దెబ్బ పడాలి, ఆడియన్స్ ఇట్లా పరేషాన్ కావాలన్నట్టు ఆర్గానిక్గా పెడితే బాగుంటుంది. దానికి ఒక లాజిక్ ముందు నుంచి మంచిగా ఎస్టాబ్లిష్ అయితే బాగుంటుంది. షాక్ వాల్యూ ఉంది, ఒప్పుకుంటాను. అది నన్ను కొంచెం ఈగర్గా ఏం జరుగుతుందని చెప్పి చూసేలా చేసింది, బాగుంది. కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్ సినిమా చూసాక ఎవరు ఏముందిరా దేనికి రా అని. ఇప్పుడు ఖైదీ సినిమా ఉందండి, ఆ పోలీసులు అందరూ ఎందుకు అలా తాగిపడిపోయారు, ఒక రీజన్ ఉంది. కొత్త పోలీసులు ఎందుకు పిలవలేరు, దానికి ఒక రీజన్ ఉంది. సో ఆ పోలీసులు అందరూ లారీలో తీసుకెళ్ళడానికి ఒక రీజన్ ఉంది, అర్థమైందా? అది మనకు కన్విన్సింగ్గా ఉండాలి. ఏది పడితే అది రాస్తా మీరు చూడండి అదంతే అట్లనే అయింది అంటే చిరాకేస్తుంది నాకు. చిరాకు ఇన్ ద సెన్స్ నచ్చదు సినిమా, తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్ బాగోదు. అది ఈ సినిమా రివ్యూ. బేసిక్గా అయితే కొత్త కాన్సెప్ట్, కొత్త అటెంప్ట్, కొంచెం ఎంగేజింగ్గానే ఉంది, ల్యాగ్ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం పికప్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ పికప్ అయ్యాక టక సినిమా అయిపోద్ది. క్లైమాక్స్ కూడా కొంచెం లాజిక్లో అటు ఇటు ఉన్నా కూడా పర్లేదు, బాగానే చేసేది. మరి ఏంట్రా ఇది అనేది కాకుండా చూస్తే మీకు నచ్చొచ్చు కూడా, చాలామందికి నచ్చొచ్చు కూడా. నాకు కూడా చెప్తాను కదండి, ఈ వారం వచ్చిన 3 మూవీస్లో క్లియర్ విన్నర్ బై మార్జిన్ మాత్రం ఇదే సినిమా. సో మీరు కూడా వెళ్ళండి, ఒక ట్రై చేయండి. అంత హైప్ రావట్లేదని విన్నాను సినిమాకి. యూఎస్లో కూడా థియేటర్లు తక్కువ ఉన్నా కానీ వెళ్ళిన థియేటర్ ఆల్మోస్ట్ ఫుల్ అయింది. సో జనాలకు మెల్లగా స్ప్రెడ్ అవుతున్నట్టుందేమో. సో ఇది మన రివ్యూ ఆఫ్ బజే వాయువేగం. నచ్చితే మాత్రం వెళ్ళి చూసేయండి. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.